ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన పనులు చేసిన భుజంగరావు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారి ఫోన్లను ప్రణీత్ రావు సహకారంతో ట్యాప్ చేశారని తెలిపారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు వెల్లడించారు. దీని మీద మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయని సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఇంటెలిజెన్స్ అదనపు భుజంగరావు మాత్రము తన వాంగ్మూలంలో సంచలన విషయాలు కూడా తను బయటికి వెల్లడించడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టాను అని కూడా భుజంగరావు మరి ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామని ఒప్పుకున్నారు. అంతేకాదు మరి భుజంగరావు, ప్రణీత్ రావు సహకారంతోనే ట్యాప్ చేసినట్టుగా కూడా భుజంగరావు అయితే ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా వ్యతిరేకంగా సర్వం వినిపించేలా, అంటే వాళ్ళందరి ఫోన్లను కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో అందులో ఒకటి బీఆర్ఎస్ నుంచి వీడి బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా అసెంబ్లీ ఎన్నికల పర్వంలో కూడా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఇదంతా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ట్యాప్ చేసింది కూడా మరి ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ సాయంతోనే మరి వీళ్ళు చేసినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ముందుకెళ్ళినట్టుగా కూడా మరి భుజంగరావు వెల్లడించడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న రాధాకిషన్ రావు కూడా మరి ఇదే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు అలాగే విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా మరి భుజంగరావు ఒప్పుకోవడం జరిగింది. అలాగే రాధాకిషన్ కూడా ఇదే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. మరి ఎవరెవరి రాజకీయ నాయకులై, ముఖ్య నేతలై కూడా మరి ఫోన్ ట్యాపులు చేసినట్టుగా కూడా మరి నిన్న రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు మరి భుజంగరావు కూడా మరి అదే వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా, వాళ్ళ వాహనాలను కూడా ట్యాగ్ చేసినట్టుగా కూడా భుజంగరావు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు జిహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఉప ఎన్నికల సమయంలో కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా కూడా మరి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ల తోటి కూడా మరి ఫోన్ ట్యాపులు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఉప ఎన్నికల్లో పంచే ఆ డబ్బును కూడా బీజేపీకి, కాంగ్రెస్ కి సంబంధించిన నగదును కూడా వీళ్ళు సీజ్ చేయడం కూడా జరిగిందని మరి రాధాకిషన్ రావు, భుజంగరావు కూడా అలాగే ప్రణీత్ రావు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మాదాపూర్ ఎస్ఓటి నారాయణ సపోర్ట్ ఆపరేషన్ కూడా చేశామని కూడా వెల్లడించడం జరిగింది. అక్టోబర్ లో మరి ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేశాము అని కూడా భుజంగరావు చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ మొత్తానికైతే వీళ్ళు ఎలాంటి పన్నాగము, ఎలాంటి వ్యవహారం నడిపించారు అంటే మొత్తం సూత్రధారి, మూలాధారం కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కనుసైగల్లోనే వాళ్ళ ఆదేశాల మేరకే కూడా కేవలం వాళ్ళ మూడోసారి కూడా బీఆర్ఎస్ ను గెలిపించాలి అనే ఒక ఇదితోనే, పట్టుదలతోనే మరి భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ముఖ్య పాత్రధారి ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా కృషి చేసి ఈ వ్యవహారానికి, ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడ్డట్టుగా కూడా మరి వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు కంపెనీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు కూడా ఈ వివాదాలను, బీఆర్ఎస్ నేతలను సూచనలోనే సెటిల్మెంట్లు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ వ్యవహారంలో మరి గత ప్రభుత్వ ముఖ్య నేతలు ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరిని ఎంత డిమాండ్ చేశారు, ఎవరెవరి నుంచి ఎంత లాగారు అనేది కూడా మరి ఆరా తీస్తున్నారు. అంతేకాదు మరి 2 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డబ్బులను పెద్ద ఎత్తున కూడా
తరలించినట్టుగా కూడా మరి భుజంగరావు ఒప్పుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో కూడా డబ్బును తీసుకెళ్లామని కూడా తను ఒప్పుకోవడం కూడా జరిగినట్టుగా మనకు రిపోర్ట్ లో మాత్రం తెలుస్తుంది. అంతేకాదు రియల్స్ సంధ్య శ్రీధర్ రావును 13 కోట్లు ఎలక్టోరల్ బ్రాండ్ కొనేలా చేసా, అంటే ఆ బ్రాండ్ కొనేలా కూడా వీళ్ళు చేశాము, అంటే మా కోర్టు వల్లే వాళ్ళు 13 కోట్లను పెట్టి కూడా మరి ఆ ఎలక్టోరల్ బ్రాండ్ కొనేలా కూడా మేము చేశాము, కొనకపోతే క్రిమినల్ కేసు పెడతామని కూడా చిత్రహింసలు పెట్టామని కూడా భుజంగరావు అయితే పేర్కొనడం జరిగింది. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని, ఎందుకంటే దీని వెనకాల ఒక్కొక్కరిని ఎట్లాగా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేయడంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు అయితే అన్ని కూడా బయటికి వాళ్ళ నుంచి రాబడుతున్నారు. అందుకు ఇప్పుడు రాధాకిషన్ రావు వెల్లడించిన విషయాలు, భుజంగరావు వెల్లడించిన విషయాలు మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పర్టికులర్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ తిరుపతన్న చెప్పే వాంగ్మూలం కూడా మనము అదే దానికోసం కూడా ఎదురు చూడాల్సింది. అలాగే ప్రణీత్ రావు. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.